నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు. విజయవాడ గొల్లపూడి వరద ముప్పు ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డోర్ టు డోర్ పర్యటించి గిరిజన వరద నష్టాన్ని స్వయంగా బాధితులను అడిగి తెలుసుకుని అనంతరం సంబంధిత ప్రభుత్వ అధికారులతో కలిసి వరద నష్టం మరియు ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన పరిహారంపై నివేదిక రూపొందిస్తున్న గొల్లపూడి వరద ప్రాంతం ముప్పు ఇన్ఛార్జ్ పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ జడ్తారెడ్డి కర్నూలు నగరంలో 4వ వార్డ్ మార్కండేయ స్వామి టెంపుల్ దగ్గర రాయల్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడిని ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా 4వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ బుట్ల రమేష్ మాట్లాడుతూ 4వ వార్డులో రాయల్ యూత్ ఏర్పాటు చేసిన వినాయక మండపంలో రోజు పూజలు హోమాలు జరుగుతున్నాయని, యూత్ అంతా కలిసి చందాలు వసూలు చేసి వినాయకుడిని ఏర్పాటు చేశారని, భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయిలో ఎదగాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందని, ఇలాగే నిమజ్జనం ముందు రోజు లడ్డూని వేలం పాట వేస్తామని, ఈ వేలం పాటకు ప్రజలు పాల్గొనాలని ఆయన తెలిపారు. ఈరోజు 4వ వార్డు నందు మార్కండేయ స్వామి గుడి దగ్గర రాయల్ యూత్ ఆధ్వర్యంలో ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈరోజు అన్నదానం చేయగలిశారు. వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా వీళ్ళు ఇప్పటికి 12వ సంవత్సరం ఇది. ఇలాగే ప్రతి సంవత్సరము ఫ్రెండ్స్ అందరూ కలిసి కష్టపడి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర కానీ చిన్న మొత్తం కలెక్ట్ చేసి పెద్దగా అన్నదానం చేస్తున్నారు. నిజంగా వీళ్ళందరికీ కూడా నా సైడ్ నుంచి ధన్యవాదాలు. అలాగే వీళ్ళకి ఏవైతే ఉన్నాయో కోరికలు, ఆ దేవదేవుడు ఎవరైతే ఉన్నారో వినాయకుడు వీళ్ళ కోరికలందరినీ తీర్చి వీళ్ళందరూ మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ జాబులలో అందరూ సెటిల్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా వీళ్ళందరినీ దీవిస్తున్నారు. ఇక్కడ పెట్టే పిల్లలు అందరూ కూడా ఎంతో ఉత్తమమైనటువంటి వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి ఎంతో ప్రయారిటీ చూపిస్తున్నారు. చదువుతో పాటు ఇట్లాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లల్ని కన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు కూడా చెడదారిలో పోకుండా వీళ్ళకి భక్తి మార్గంలో నడిపించుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు చేయిస్తూ వాళ్ళు వెనకండి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళందరూ సెటిల్ అయ్యి జాబ్స్లో చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి నా సహాయశక్తులు నా సహకారాలు కూడా ఎప్పటికీ ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ఏరియా ప్రజలకు, ఈ రాయల్ యూత్ పిల్లలందరికీ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ఊట్ల రమేష్ బాబు, 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అండ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్. ఓకేనా? ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఈ పిల్లలకు ఎవరైనా చేయూతనిస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఇంతకంటే గ్రాండ్గా చేస్తారు రాబోయే రోజుల్లో.
అలాగే శనివారం నిమజ్జనం రోజు ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసినటువంటి వినాయకుడి దగ్గర ఉన్నటువంటి లడ్డు కూడా వేలం చేయబడుతుంది. అందరూ కూడా పాల్గొని లడ్డు వేలం కూడా మంచి ధరకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ విషయం కూడా ప్రజలందరికీ తీయాలని చెప్పి నేను ప్రశ్నించకుండా తెలియజేస్తాను. నంద్యాలలో కన్నుల పండుగగా గణేష్ నిమజ్జన మహోత్సవ కార్యక్రమం గణేష్ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ నిమజ్జన కార్యక్రమానికి పకడ్బందీగా గణేష్ మహోత్సవ కమిటీ మరియు అధికారులు ఏర్పాట్లు చేశారు. నంద్యాల చెరువు కట్ట వద్ద గణేష్ ఘాట్లో మొదటి విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో నంద్యాల ఎమ్మెల్యే మంత్రి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పాల్గొన్నారు. అధికారులు కూడా గణేష్ కేంద్ర సమితి తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు వస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కొత్త ఉత్సాహాన్ని అధికారులు కూడా ఎంతో గొప్పగా ఒక్క నిమిషం ఎస్పీ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వల్లే విజయవాడ వరద ముప్పు నుంచి త్వరగా కోలుకుంటోందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు కర్నూలు జిల్లా తెదేపా ప్రజా ప్రతినిధులు విజయవాడ వరద బాధితుల సహాయం కోసం ₹1 కోటి విలువ చేసే నిత్యావసర వస్తువుల కిట్లను పంపారు. కిట్ల వాహనాలను విజయవాడకు కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడకు కర్నూలు జిల్లా నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తిక్కారెడ్డి తెలిపారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం నుంచి కిట్లతో పాటు ₹25 లక్షల నగదు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చామని అన్నారు. రేపు ముఖ్యమంత్రి సమక్షంలో బాధితులకు నిత్యావసర వస్తువులను అందిస్తామని అన్నారు. ఓకే సార్, ఊపండి ఓకే రైట్, చూపండి. కదలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం. నష్టపోయినటువంటి విజయవాడకు తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా సహాయం అందించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పెద్దలందరూ కూడా మంత్రి నిర్ణయించుకోవడం జరిగింది. దాదాపు 7 నుంచి 10,000 కిట్లు అంటే ₹1 కోటి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు చాలామంది ముందుకొచ్చి ప్రజలకు ఇచ్చారు. 5 కిలోల బియ్యం, కర్నూలు సోనా, 1 కేజీ మంచినూనె ప్యాకెట్టు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, జీలకర్ర, ఆవాలు, బియ్యము, సబ్బు, అన్ని చింతపండు, అన్ని వస్తువులు కలిసి ఒక ప్యాక్ మాదిరి తయారు చేసి ఈ కిట్లన్నీ కూడా రేపు చంద్రబాబు గారి నాయకత్వంలో విజయవాడలో పంచేదానికి నేను, అలాగే మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మంత్రి భరత్ గారు అందరూ కూడా, సోమశెట్టి గారు అందరూ కూడా మేము వెళ్ళిపోయి ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు ఉన్నారు కాబట్టి విజయవాడ బతికిందని మేము చెప్పగలం. ఎందుకంటే ఆ వరద వచ్చినటువంటి అంత పెద్ద వరదని ఈరోజు మనం డబ్బులు లేకపోయినా మనం అందరూ ప్రజల సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో ఈరోజు ఆదుకుంటున్నాం. కాబట్టి ప్రజలు కర్నూలు జిల్లా ప్రజలు ఇంత ముందుకొచ్చి అందరూ కూడా విజయవాడ ప్రజలను ఆదుకున్నందుకు ఈరోజు కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలోన వాళ్ళు జెండా ఊపి ఉచితంగా అన్ని వస్తువులు ఇచ్చిరండి మీ తెలుగుదేశం తరఫున అని చెప్తే మేము బయలుదేరుతున్నాం. మరి ₹1 కోటి పైన అందరూ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఇన్ఛార్జీలు అందరూ కలిపి మనం ఇయడము చాలా ఇక్కడ ఉన్న ప్రజల స్వభావం మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలా. మాకు సొంతంగా కూడా తినడానికి లేకున్నా కానీ ఆడ చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. విజయవాడ ప్రజల కోసము
ఆయన తపన పడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క 1000 కిట్లు పైన ప్లస్ క్యాష్ రూపంలో పత్తికొండ నుంచి ఒక 25 లక్షల రూపాయలు మేము డీడీ చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో మరి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏమన్నా ఒక ఆదేశం వస్తే 100%గా మరి ఇంకొకసారి రిలీఫ్ ఫండ్ కోసం మరి మీరు తిరుగుతాము. ఆడ ఉన్న విజయవాడ ఉన్న ప్రజలందరూ కూడా ఆదుకుంటామని చెప్తూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే ఆత్మస్థైర్యం వస్తుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో కర్నూలు జిల్లా అంతర్ పాఠశాలల హ్యాండ్బాల్ టోర్నమెంట్ను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల క్రీడాకారులు వచ్చారు. ఇందులో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ కర్నూలులో క్రీడలు ఎక్కువ నిర్వహిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటారని అన్నారు. డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు అలాగే విశిష్ట అతిథిగా మన క్రీడాదాత క్రీడా ప్రమోటర్ ప్రముఖ హ్యాండ్బాల్ సెక్రటరీ శ్రీనివాస్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బి శంకర్ శర్మ గారు అందుకు ఆదర్శ విద్యా మందిర పాఠశాలలో 30 ఏళ్ళు సర్వీస్ చేశారు. వారికి దండ అలాగే పూల బొకేను అందజేయాల్సింది ఆ ముఖ్య అతిథులందరూ కోరుతున్నాం. ఈ మధ్యన కర్నూలులో జరిగిన క్రీడలు ఖచ్చితంగా నేను చెప్పగలను. ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్లేస్ లో కానీ జరగడం లేదు. ఏదో రోజు కర్నూలు దేశ పటంలోకి ఎక్కుతుంది. ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడి నుంచి క్రీడాకారులు తయారవుతారు. భవిష్యత్తు చిన్నపిల్లలది మనకన్నా ఎక్కువ. అంటే డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు. స్పోర్ట్స్ ఆడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకటి వాళ్ళ అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది, 2 క్రమశిక్షణ పెరుగుతుంది, 3 దీనివల్ల వాళ్ళ దేహ దారుఢ్యం పెరుగుతుంది, వాళ్ళ మెంటల్ స్టామినా పెరుగుతుంది, జీవితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఎందుకంటే మనం ఊహించినట్టే జీవితం ఉండదు. కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు రాత్రి పగళ్ళు ఎట్లుంటాయో అలా జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ ఆత్మస్థైర్యాన్ని డెఫినెట్ గా నెలకొల్పేవి క్రీడలు. అందులో ఇటువంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న అందరికీ నేను ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లలు ఉత్సాహంతో దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో వాళ్ళు మెడల్స్ సాధించడమే కాక గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటూ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళే రేపు దేశ ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి మనసులో పెట్టుకొని పిల్లల్ని ఈ రకంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్న అందరికీ నేను ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీశైలంలో విరాళాలు సేకరించిన ఎమ్మెల్యే బుడ్డ విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం భిక్షాటన చేస్తూ విరాళాలు శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సేకరించారు. విజయవాడలో అకాల వర్షాలకు అక్కడ ఉన్నటువంటి కాలనీలు మొత్తం వరద బురదమయమయ్యాయని అన్నారు. వారు పడుతున్న కష్టాలు బాధలను చూసి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఉదయం రాత్రి తేడా లేకుండా స్వయంగా చంద్రబాబే వెళ్ళి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ వరద బాధితులకు అండగా నిలుస్తున్నాడని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. విరాళాలు ఇచ్చేందుకు శ్రీశైలం నియోజకవర్గంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని, కొండ ప్రాంతంలో నివసిస్తున్న చెంచులు పోలీస్ డిపార్ట్మెంట్ సైతం విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బుడ్డ తెలిపారు. ఓకే సార్, ఓకే ఓకే జరగదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరంలో అకాల వర్షాలకు అక్కడ ఉన్న ఖాళీలు అంతా వచ్చి వాళ్ళ ఇల్లులన్నీ కూడా వరదమయం భూతమయం కావడం, వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి బాధలు చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పటికప్పుడు పరిస్థితులంతా కూడా పర్యవేక్షిస్తూ ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకందరూ కూడా ధైర్యం చెప్తూ ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందాలు అని చెప్పేసి అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ రెండో వైపు దాతల నుంచి సహకారం కోరుతూ మరి వాళ్ళను తొందరలోనే మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకురావాలని ఆయన పడుతున్న తపన చూసి అక్కడ ప్రజలకు మనవంతు సహకారంగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి మేము కూడా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తల నాయకులు అందరం కూడా మనవంతు మన నియోజకవర్గం నుంచి సహాయ సహకారాలు అందించాలి ఆర్థికంగానే ఉద్దేశంతోనే 2 రోజుల కిందట ఒక మీటింగ్ పెట్టుకొని ప్రతి గ్రామంలో, ఎందుకంటే మన పార్టీకి పటిష్టమైన క్యాడర్ ఉంది, ప్రతి గ్రామంలో బూత్ స్థాయి వరకు వెళ్ళి అన్ని గ్రామాలలో ప్రజలను రిక్వెస్ట్ చేయండి, మన శ్రీశైలం నియోజకవర్గం నుంచి కూడా ఒక భారీ విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇద్దామని చెప్పేసి పిలుపు ఇవ్వడంతో మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు నేను కూడా స్వయంగా మరి ఆత్మకూరు పట్టణంలో తిరగడం జరుగుతుంది. మరి ఆ రోజు మన నియోజకవర్గం నుంచి 1 కోటి రూపాయలన్న కనీసం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు వాస్తవంగా మాకు కూడా కొంత భయమేసిన మాట వాస్తవమే. అంటే ఇంత డబ్బు మనం పోగు చేయగలమా లేదా అనే లోపల కొంత అనిపించినా, కానీ గడిచిన ఈ 2 రోజుల నుంచి చూస్తూ ఉంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన, వ్యాపారస్తుల నుంచి వస్తున్న స్పందన, మిగతా అన్ని వర్గాల నుంచి వస్తున్న స్పందన చూసి ప్రజల నుంచి వచ్చిన అంటే చిన్నవాడు కూడా ఈరోజు స్పందించి వాళ్ళు చేస్తున్న సహాయకారం చూస్తూ ఉంటే 1 కోటి రూపాయలు ఖచ్చితంగా మేము చేయగలమని చెప్పేసి నమ్మకం మాకు వస్తూ ఉంది. గడిచిన 2 రోజుల్లోనే దాదాపు 20 లక్షల రూపాయలు ఇప్పటికే పోగైనాయి. ఇంకా ఈ 3-4 రోజులలో కూడా ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా బ్రహ్మరామమ్మ వారు, మల్లికార్జున స్వామి వారి దయతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే 2009 సంవత్సరంలో వరదలతో మన నియోజకవర్గం కూడా ఇబ్బంది పడినాం. మన నియోజకవర్గంలో దాదాపు 3 మండలాల ప్రజలు, 3 మండలాల్లో గ్రామాలు ప్రజలు ఇబ్బంది పడ్డారు. అవన్నీ నేను స్వయంగా చూసిన అప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. దాదాపు 8-10 రోజులు ఆ రోజు అంటే నేను ఇంటికి వెళ్ళకుండానే ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఎక్కడికక్కడ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకు కావాల్సిన వస్తు సామాగ్రిని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ రోజు రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, కర్నూలు అయితేనేమి, మన ప్రాంతం అయితేనేమి, ఎక్కడెక్కడి నుంచో దాతలు లారీలతో సరుకులు తీసుకొచ్చి ప్రజలకు అందజేసిన విషయాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోం. ఎందుకంటే ఇక్కడ ప్రాంతం ఎక్కడో వైజాగ్ వాళ్ళు, చెన్నై వాళ్ళు, హైదరాబాదు, బెంగళూరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి సహాయ సహకారాలు అందించారు. అదే మాకు ఈరోజు మనం ఎందుకు చేయలేము? ఇంకొక ప్రాంతంలో మన అన్నదమ్ములు, సోదరులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం కూడా చేయాలి. గతంలో మనం ఇబ్బందులు పడినాం. ఈరోజు వాళ్ళ ఇబ్బందులు మనం ఆ రోజు ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి ఇప్పుడు మాకు ఆ విషయం తెలుసు కాబట్టి మనం ఖచ్చితంగా దీంట్లో పాల్గొనాలి. మన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం. ఖచ్చితంగా దీన్ని త్వరలోనే పూర్తి చేసి మరి ముఖ్యమంత్రి గారికి శ్రీశైలం నియోజకవర్గ ప్రజల తరఫున, అన్ని వర్గాల తరఫున వాళ్ళు ఇచ్చే ఏదైతే భద్రాద్రి వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు 48 అడుగులకు చేరడంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
ఎగువన శ్రీరామ్ నగర్ బ్యారేజీ నుండి వదిలిన వరదని ఈ రోజు ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 5 గంటలకు 48 అడుగులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పట్టణంలో బ్యాక్ వాటర్ ను ఎప్పటికప్పుడు భారీ మోటార్ల ద్వారా స్లూజ్ల వద్ద గోదావరిలోకి పంపింగ్ చేస్తున్నారు. వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యూసీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎవరూ కూడా వాగులు, బంకలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని సూచించారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు తగ్గిన వరద నీరు. ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి 40,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. గోదావరి వరద 50 అడుగులకు చేరినట్లయితే భద్రాచలం నుండి దుమ్మగూడెం, చర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోతాయి. తురుబాక వద్ద గోదావరి ప్రధాన రహదారిపైకి వచ్చి చేరితే రాకపోకలు నిలిచిపోతాయి. ఆంధ్ర, కూనవరం, చింతూరు మండలాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. గణేష్ ఉత్సవాలు ముగుస్తున్న సందర్భంగా పూజలు అందుకున్న గణనాథులు భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనంకు తరలి రానున్న నేపథ్యంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని 3 లాంచీలు, 6 క్రేన్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేశారని తెలిపిన జిల్లా కలెక్టర్. మీకు గుర్తుందా, ఇది నేను రాగానే ఫస్ట్ నెల ఇప్పుడు 47 ఫీట్కి ఉంది నది. సో ఇప్పుడు ఏమైతుంది, 2 రోజుల్లో మొత్తం నది లెవెల్ చూస్తే ఇప్పుడు 48 ఇంకా టచ్ కాలేదు, కానీ అయ్యే అవకాశం ఉంది. సో భద్రాచలంలో ఉన్న పౌరులందరికీ నా విజ్ఞప్తి, దయచేసి నది దగ్గర, నదిలో స్నానం చేసే ప్రయత్నాలు ఎవరు కూడా చేయకూడదు. ఇంకా పై ఉన్న ప్రాంతాల్లో అంటే చెర్ల, దుమ్ముగూడెం అటువైపు కూడా మేము అందరి టీమ్స్కి అలర్ట్ చేయడం జరిగింది. సో మనకి మేజర్గా ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్రలో పడుతున్న వర్షం నీళ్లు మనకి జమ అయ్యి ఇటువైపు వచ్చేస్తూ ఉంది. సో ఇంద్రావతి, శబరి, ప్రాణహిత ఈ 3 నదుల్లో ఎంత ప్రవాహం ఉందో అది మన టైం టు టైం ఇంజనీర్స్ చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మన అంచనా ఏముందంటే ఈ రాత్రి వరకు ఇంకా ఈ పెరిగి లేదా కిందికి పోయేట్లా మీన్స్ స్పష్టంగా అది పెరుగుతుందా కాదా అది గ్యారంటీగా లేదు. కాబట్టి దేనికైనా మంచిదే, మనము మీన్స్ సిద్ధంగా ఉండాలి. సో ఎక్కువ 50 ఫీట్ దాకా పోయే ఏదైనా మీన్స్ సంఘటనలు అయ్యే అవకాశం ఉందో దానికోసం రెడీ ఉండాలని మా ప్లాన్ ఉంది. సో ఈ మధ్యలో ఇప్పుడు పట్టణంలో ఎక్కడైనా నీళ్లు జమ అవుతుంది వర్షం వల్ల కూడా, అది పంప్ చేయడానికి మన అన్ని పంప్స్ రెడీ ఉన్నాయి. డీజిల్ పంప్స్, అడిషనల్ పంప్స్ అన్ని పొజిషన్ అయి ఉన్నాయి. ఇంజనీర్స్ కూడా రెడీ ఉన్నారు. కానీ ఒక ముఖ్య అంశం ఏముందంటే మన వినాయక పండుగ, వినాయక చవితి పండుగ ఇప్పుడు ఈ 10 రోజుల్లో 2 రోజులది, 3 రోజులది, 4 రోజులది ఇట్లా జనాలు తీసుకొస్తారు. అండ్ దెన్ అది మన దేవుడు విగ్రహానికి ఇప్పుడు అర్పణ చేసేటప్పుడు అతి ఉత్సాహంతో ఎవరన్నా నది లోపలికి పోయారనుకోండి, దెన్ అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సో గోదావరి నది దగ్గర దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. ఎంత ఈత వచ్చినా కూడా ఈ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సో లెవెల్స్ మేము టైం టు టైం వాట్సాప్ ఛానల్ ఉంది, ట్విట్టర్లో కూడా పెడుతూ ఉన్నాము. అందరికీ సమాచారం బరాబర్గా వస్తుంది. వర్షాలు ఎక్కువ వచ్చినా కూడా వాగులు దాటే ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు. రోడ్స్ ఎక్కడైనా మేము బ్లాక్ చేస్తున్నాము, అది జనాలు దానికి గౌరవించి మళ్ళీ దాటే ప్రయత్నం చేయకూడదు. ఇప్పటికే మన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైనా ఇండ్లోకి నష్టం జరిగిందో, సామాన్కి నష్టం జరిగిందో ఆ అమౌంట్ ఆల్రెడీ తహసీల్దార్స్ అకౌంట్లో పోయి అక్కడ నుంచి డైరెక్ట్గా జనాల అకౌంట్లో పోయే ఏర్పాట్లు చేసినాము. 16,500 రూపాయలు ఈ బెనిఫిషరీస్కి అందరికీ డైరెక్ట్గా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాటు మేము ఈరోజు చేశాము. దేనికైనా సమస్య వచ్చేస్తే వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్ అండ్ హెల్ప్ ద పీపుల్. జస్ట్ మాకు ఏం కావాలంటే కోఆపరేషన్. అధికారులు రాత్రి సమయంలో కూడా మీడియా అలర్ట్ చేస్తారు, మీడియా అందరూ స్క్రోలింగ్ ఇస్తారు, మెసేజెస్ పెడతారు, కానీ జనాలు దానికి
గమనించట్లేదు. అండ్ అయిన పొలాలకి వెళ్తారు, దెన్ అట్లా చేపలు పట్టుకోవడానికి పోతారు. అండ్ మేము అసలు మా అధికారులు, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అందరూ ప్రాణాలు అది అసలు పక్కన పెట్టి అది ప్రయత్నం చేస్తారు కాపాడడానికి. దెన్ అది అట్లా కొట్టుకుపోతే జనాలు, అది మాకు చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ ఉండిపోతుంది. సో ఒక్క కూడా ఇంకా ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో మేము రెడీ ఉన్నాము. నాకు ఒకటే అది నా కోరిక ఒకటే ఉంది, దయచేసి అధికారులకి అందరూ కోఆపరేట్ చేయాలి. థ్యాంక్ యూ. ఎలాంటి గొడవలు లేకుండా గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు. ఆదోనిలో గణేష్ నిమజ్జన సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి పూజలు చేసి అనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గణేష్ శోభయాత్రలో అందరూ కలిసి ఆనందంగా పాల్గొనడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కర్నూలు జిల్లా మత సామరస్యానికి ప్రతీక అని, ఇక్కడ అన్ని కులాల వారు అన్ని పండుగలను కలిసి జరుపుకుంటారని ఎంపీ ఈ సందర్భంగా తెలిపారు. ఇక కర్నూలు జిల్లా అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలోని సమస్యలను పరిష్కరించి అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా హొలగుంద మండలం దేవరగట్టులో 2 హుండీలు చోరీ. మాల మల్లేశ్వర స్వామి ఆలయం కింద ఉన్న సింహాసనం కట్ట వద్ద 2 హుండీలను పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. 2 హుండీల చోరీ సంఘటనను ప్రదేశాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మాల మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు హుండీ లెక్కింపులో 2,60,000 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఎటువంటి మచ్చ లేకుండా ఐకమత్యంగా ఉంటూ టీడీపీ పార్టీని బలోపేతం చేయాలని వారు కోరారు. గుమ్మనూరు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరిన 2 సర్పంచ్లు, మరో వారంలో వైసీపీ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎంపీలు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ ఆయన తెలిపారు. ఈ మాట టీడీపీలోని వేరొక వర్గం వారు మేము ఈరోజు ఆలయానికి వచ్చేసరికి 2 హుండీలను పగలగొట్టి అందులోని డబ్బులు, ఇతరత్ర సామాన్లు దొంగతనం చేసి పారిపోయారని తెలిపారు. పవిత్రమైన ఈ రోజుతో ఈ ఆలూరు నియోజకవర్గంలో అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు దేవరగట్టుకు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ పరిస్థితి నేను గమనిస్తే దేవరగట్టులో 5 సంవత్సరాల నుంచి నా సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి చైర్మన్గా చేయడం జరిగింది. ఆయనతో పాటు దాదాపుగా 10 మంది, ఈ 3 గ్రామాలకు సంబంధించిన 10 మంది మెంబర్లు కూడా రావడం జరిగింది. వారితో పాటు ఆ గ్రామాలు 3 గ్రామాల్లో ఉన్న గ్రామస్తులు, సర్పంచులు కూడా వారి ఆధీనంలోన ఈరోజు ఉండి కార్యక్రమం, ఈరోజు లెక్కింపులు జరిగితే ఆ ఉండి లెక్కింపుల్లో దాదాపుగా 2,60,000 రూపాయలు ఇప్పుడు లెక్కింపులు జరిగాయి. కొద్ది చిల్లర పాటు ఉంది, ఒక 6-7 వేలు చిల్లర ఉండొచ్చు. అదేవిధంగా చిన్నపాటిగా వెండి 2 గుర్రాలు, 2 మీసాలు చిన్నవి, 5 కళ్ళు, ఒక బంగారు చిన్నది ఉంగరము ఈరోజు బహుమానంగా మాల మల్లేశ్వర స్వామికి అర్పించడం జరిగింది. కాబట్టి అవన్నీ ఈ గ్రామస్తుల మధ్యలో, అదేవిధంగా గ్రామ కమిటీ మధ్యలోన ఈరోజు లెక్కింపులు జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఏదేమైనా ప్రభుత్వానికి మచ్చ తేకొక్కున్నట్ల ప్రభుత్వాన్ని ఏకమత్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలా ఈ ఆలూరు నియోజకవర్గంలో. కాబట్టి నేను రోజు నా సమక్షంలో 2 సర్పంచులు, ఆ రోజుల్లో ఈ సర్పంచులు చేయడము నేనే. కాబట్టి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి నా సమక్షంలోన ఈరోజు నెరనికి సోమప్ప సర్పంచు, అదేవిధంగా తాండాకు సంబంధించిన రామ్ నాయక్
2 సర్పంచులు మన పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఒళగుంద మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా ఎంపీపీలు కూడా ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఒక వారం లోపల కూడా ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా ఎంపీపీలు కూడా తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని, ఆలూరు నియోజకవర్గాన్ని బలోపేతం చేసేదానికే ఈరోజు నేను రావడం జరిగింది. కాబట్టి ఆలూరు నియోజకవర్గం ప్రజలు 6 మండలాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు దేవరగట్ట అమాల మల్లేశ్వర స్వామి ఆధ్వర్యంలో మొన్న ఒక వారం నుండి కూడా వీళ్ళ కమిటీ నంబర్లు అందరూ నా దగ్గరికి వచ్చి ఏమన్నా ఇట్లా జరుగుతుంది, ఇట్లా అయింది, ఇట్లా అవుతుంది అన్నా కూడా అని వచ్చినారు. చూద్దాం, కొన్ని రోజులు చూద్దాం, తట్టుకో, ఇంకా మనం ఉంది, టైం ఉంది అని చెప్పి కూడా నేను చెప్పిన. ఈరోజు మనం తెలుకున్నట్లు కమిటీ వాళ్ళకి తెలుకున్నట్ల 3 రోజులు అందరూ నెనికి తాండా, కొత్తపేట అందరూ ఎంతో గ్రామస్థాలు వచ్చి నా దగ్గరికి పొద్దున్న కూడా వచ్చి అన్న ఇట్లా జరుగుతుంది అంటే ఏం జరగదు అన్నాను. మేము వచ్చే లోపల 2 ఉండీలు కూడా సుమారుగా 1,00,000-2 లక్షలు ఉండి పలగొట్టుకొని మేము వచ్చే లోపల అదే పరిగెత్తపోయినారు. ఈ కమిటీ వాళ్ళు వేరే వీళ్ళు అదేవిధంగా మన ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ వాళ్ళందరూ కూడా మేము మా ఆధ్వర్యంలో, నన్ను చైర్మన్ కదా, మా ఆధ్వర్యంలోన ఈరోజు 2 ఉండీలు తీసి 2,60,000 రూపాయలు మేము తీసి ప్రజలందరూ ఎంతోమంది అందరూ జనాలు వచ్చినారు. తాలూకు నుండి కూడా, మండలం నుండి కూడా అందరూ వచ్చినారు. కొత్తపేట 3 గ్రామాలలో వచ్చి కమిటీ నెంబర్లు వచ్చి నేను చైర్మన్ కూడా, మా అన్న మంత్రి కూడా, గుంటకల్ ఎమ్మెల్యే 5 సార్లు మంత్రి అయ్యి మరి ఎమ్మెల్యే 2 సార్లు అయ్యి కూడా ఈరోజు పొదము ఇట్లా జరగకూడదని చెప్పి రా అని చెప్పి నేను పిలిచిన దానికే వచ్చినాడు. అందరూ కలిసి పెద్ద మనుషులు అందరికీ నమస్కారం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.